ఆలూరు నియోజకవర్గంలోని నాయ బ్రహ్మణ మరియు రజక సంఘం వారు చంద్రబాబును విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నట్లు తెలిపారు. లేదంటే ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతున్నాయంటే వాళ్ళని నామినేషన్ వేయకుండా పోలీసులను పంపించి తన్నియాలా, లోపల పెట్టాలా, ఇదే తప్ప. లేదంటే మీ బాబాయిని చంపిన ఇంతవరకు కూడా మొదటి ముద్దాయిగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. నువ్వు ఏనాడైనా సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడి నువ్వు వెనుకకు పంపించినావు. ఈ రోజు అన్యాయం అసలు ఏమీ తెలియకుండా చంద్రబాబు నాయుడు రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విధంగా నువ్వు చేసుకుంటూ పోతే అసలు మనుషుల్ని నేను నమ్మే స్థితిలో ఉన్నారా అని చెప్పి నేను అడుగుతాను. ఏ ప్రజలు చూసుకున్నా కూడా అయ్యో 75 ఏళ్ళ ముసలాయన్ని ఈరోజు లోపల పెట్టినారే, ఆయనకి ఏ సౌకర్యాలు లేవు, ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఆడ ఉన్నారు అంటారంటే నువ్వేమో విఐపి ట్రీట్మెంట్ తీసుకున్నావు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నీకంటే వయసులో పెద్ద మీ నాయన వయసు, అటువంటిది నువ్వు ఈరోజు కనీసం ఆయనకి సౌకర్యాలు ఎందుకు కలిగించడం లేదు? భార్య అయితేనేమి, అదేవిధంగా భువనేశ్వర్ గారు అయితేనేమి, బ్రాహ్మణ అయితేనేమి, వాళ్ళు అడుగుతున్నారు కనీసం ఒక టేబుల్ తినడానికి ఒక టేబుల్ ఇవ్వండి అని. అంటే టేబుల్ ఇచ్చే ఇది లేదా? మామూలుగా ఎవరైనా వచ్చినా కూడా టేబుల్ పెడతారు ఆడ. అందరినీ లోపల పెట్టినా కూడా ఎవ్వరు భయపడరు. ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి అయ్యో పాపం అంటున్నారు. ఆడవాళ్ళు తలుచుకున్నారంటే మాత్రం మీ ప్రభుత్వాన్ని కూల్చే రోజు దగ్గరుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళు బయటకు వచ్చినారంటే మాత్రం మళ్ళీ మీరు ఉండలేరు. దయచేసి ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా తప్పు తరపుని గారిని విడుదల చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కూడా కోరుకుంటూ, ఇంకా ఇంతకంటే ఇంకా మించిపోయిన కేసులు లేవు, ఇంతకంటే నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. తప్పకుండా రేపు రాబోయే రోజులు మావే కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటితో